ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ జనవరి 9, 2026. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆమేన్. పరిశుద్ధత, నిర్మలమైన హృదయం మన గురి. పరిశుద్ధాత్మ ద్వారా, దైవవాక్యం ద్వారా మన అంతరంగంలో పరిశుద్ధత అనేది కలగాలి. అప్పుడే మన బాహ్య జీవితంలో సమర్పణ, విధేయతల ద్వారా పరిశుద్ధలమవుతాం. మనం దేనిని బాగా ఇష్టపడతామో దానిని బాగా అర్థం చేసుకోగలం. అంటే అభిలాషకు, అర్థం చేసుకునే శక్తికి మధ్య ఒక ప్రత్యేక సంబంధం ఉన్నదన్నమాట. ఒకవేళ మనం చెడ్డ విషయాలను ఇష్టపడే వారమే అయితే మంచిని ఏమాత్రం గ్రహించలేం. మన హృదయం కంపు కొడుతూ ఉంటే మన ఆత్మీయ దృష్టి మందగిస్తుంది. పనికి మాలిన వాటి మీద ఇష్టం కలిగి ఉండేవారు పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎలా చూడగలరు? ఈ భౌతిక జీవితంలోనే దేవుణ్ణి చూడడం అనేది ఎంత భాగ్యం! ఆయన గూర్చిన చిన్న తలంపులోనే పరలోకపు ఆనందాన్ని అనుభవించగలం. హృదయశుద్ధి కలవారు యేసుక్రీస్తులో తండ్రిని చూస్తారు. పరలోకపు తండ్రిని, ఆయన సత్యాన్ని, ఆయన ప్రేమను, ఆయన ప్రణాళికను, ఆయన సార్వభౌమత్యాన్ని, ఆయన నిబంధన గుణలక్షణాలను, ఆయన యొక్క సర్వ పరిపూర్ణతను మనం క్రీస్తులో చూడగలం. అయితే మన హృదయం నుండి పాపాన్ని పారద్రోలినప్పుడే అది సాధ్యమవుతుంది. దైవభక్తిని గురిగా కలిగిన వారే నా దృష్టి ఎల్లప్పుడూ ప్రభు మీదనే ఉంటుంది అని చెప్పగలరు. సకల పాపాల నుండి మనల్ని పవిత్రపరిచినప్పుడే నీ మహిమను నాకు చూపించు అన్న మోషే ఆశ మనలో కూడా నెరవేరుతుంది. ఆయనను ఉన్నపాటునే చూడగలమన్న నిరీక్షణ కలిగిన వారు తమను తాము యేసు రక్తంలో శుద్ధి చేసుకుంటారు. ఈ లోకంలో దేవునితో సహవాసం కలిగి జీవించడం, ప్రభు అనుగ్రహించే పరిశుద్ధ దర్శనాల్లో చూడటం అనేవి మన హృదయశుద్ధి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మెట్లు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకీడి అందు దీవించునుగాక. ఆమేన్.